ఫిబ్రవరి మాసం ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. మార్చి నుంచి ఎండల తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎండతో పాటు వడగాలులు ప్రభావం కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు. ఫిబ్రవరిలోనే భానుడు ఉగ్రరూపం దాల్చాడు. సూర్య ప్రతాపంతో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. మార్చి నెలలో వడగాలులు ప్రభావం చూపుతాయని, ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే దక్షిణాదిలో పలు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో 3 నుంచి 5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగాయి. నరసాపురం, మచిలీపట్నం ఏరియాలో తాజాగా గరిష్ట ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 3 డిగ్రీల పెరుగుదల నమోదైంది. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి వడగాలుల ప్రభావం ప్రారంభమైంది. ఈసారి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలకు తేమ వాతావరణం తోడు కావడంతో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి తరచుగా నీరు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండలో తిరగటం తగ్గించాలి. అత్యవసరమైతే తప్ప గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. లేత రంగు దుస్తులు ధరించాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. నూనెలో వేయించిన కారంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. పుచ్చకాయ, కీరదోస వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం మంచిది. ఇంట్లో చల్లని వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాలి. ఇంటి కిటికీలకు లేత రంగు కర్టెన్లు వేయాలి. తరచుగా చల్లటి నీటితో స్నానం చేస్తే మంచిది. శరీరాన్ని చల్లబరిచేందుకు చల్లటి తడిగుడ్డను ఉపయోగించాలి.